హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజైతే ప్రాన్స్ కర్రీ తయారు చేసుకునే విధానం చూసేద్దాం రండి. ప్రాన్స్ తీసుకున్నాం కదండి మార్కెట్లో. నేను మార్కెట్ వీడియో పెడతాను. అవి చేసినవి తీసుకున్నాను. శుభ్రం కడిగి పెట్టేసుకున్నానండి. సాల్ట్ వేసి కడిగి పెట్టేసి కొంచెం పసుపు కారం ఉప్పు వేసి కలిపేసి కుదిరితే ఒక గంట లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఒక 15 మినిట్స్ అన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిదండి. కలిపేసుకొని అది కడాయిలో ఆయిల్ వేసి నేనైతే పెట్టి తీస్తానండి. ఒక హాఫ్ అన్ అవర్ ప్రాన్స్ ఫ్రిడ్జ్లో. కడాయిలో ఆయిల్ వేసి కొంచెం అవి ప్రాన్స్ అయితే వేసి ఓ 50% ఉడికేలాగా పెట్టేసుకుందామండి. 50% ఉడికితే సరిపోతుందండి. బాగా ఉడికితే మళ్ళీ గట్టిగా అయిపోతాయి. ఇది 50% అయితే ఉడికిపోయాయి కదండి. పక్కన తీసి పెట్టేసి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ అవి వేసుకుందామండి. ఆనియన్స్ అయితే మిక్సీ పట్టేసాను కదండి. కొంచెం వేస్తే సరిపోతుంది, ఎక్కువ కాదు. చాలా లైట్గా వేసుకోవాలి. చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఆల్రెడీ నేను ఉల్లిపాయ టమాటా మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి. అది యాడ్ చేశాను, ఉల్లిపాయ టమాటా. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఆడేసి పక్కన పెట్టేసుకున్నాను. అది కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు గ్రేవీలా ఉండాలంటే టమాటా ఆనియన్స్ అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. ముక్కలు వేస్తే బాగోదు. ముక్కల్లాగా అయితే గ్రేవీలాగా అయితే ఇలా అయితే వస్తుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసాను. కొంచెం తగినంత కారం సాల్ట్ యాడ్ చేసేద్దామండి. బాగా కలిపేసుకున్న తర్వాత దీనికి రుచికి సరిపడగా కారం ఉప్పు వేసేసుకున్నాను కదండి, సాల్ట్. కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసుకొని లాస్ట్లో కొంచెం దించుకునే ముందు కొంచెం వేసుకుందామండి. ఫ్లేవర్ బాగుంటుంది కదా. ప్రాన్స్ అయితే అందులో యాడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేస్తే బెటర్ అండి. చల్ల నీళ్ళు వేసామంటే లాస్ట్లో అన్నీ కలిపాక ముక్క అయితే గట్టి పడిపోతుంది. ప్రాన్స్ అయితే గట్టిగా అయిపోతాయి. వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను కదా. అదే ఆ కారం గిన్నెలో వేయడం వల్ల వాటర్లా కనిపించలేదు. వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం. కొంచెం మిక్సీ పట్టి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం గరం మసాలా ధనియాల పౌడరు వేస్తానండి. ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. చూసారా, ఈ మొత్తం అంతా దగ్గరికి అయిపోవాలండి. బాగా దగ్గరికి అయిపోవాలి. మూత పెట్టేస్తే 10 నిమిషాలు ఉంచితే దగ్గరికి అయిపోతుంది మొత్తం. చూసారా, అయిపోయింది దగ్గరికి. ఎంతో టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది, ప్రాన్స్ కర్రీ. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. చూసేటప్పుడు ఏదో పాయింట్లో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టి వీడియోస్ మీకైతే చేరుతాయండి. ప్రతిరోజు నోటిఫికేషన్లో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అందరూను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.